కానీ కేటీఆర్ కానీ మాకేం సంబంధం, వాళ్ళు చూసుకుంటారు, అందరూ చల్లగా ఉండాలి, ఇలా జనరల్ భాషలో మాట్లాడారు. బట్ కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడు అని ఆయన ఒక ప్రకటన చేశారు. సో జగన్ గెలుస్తాడని ఆయన ప్రకటన చేసినప్పటి నుంచి దీని క్యారెక్టర్ మారింది. వాళ్ళిద్దరు ఒకటే అనేది అంతకుముందు ఉంది. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళిద్దరు ఒకటి నన్ను గ్రీట్ చేయలేదు, లేకపోతే నన్ను ఇదిగా చూశారు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ ఈరోజు మీరు ప్రస్తావించిన ఇంటర్వ్యూలో కూడా ఆయన నాది అడిగినప్పుడు అలాగే ఎందుకు అన్నాడు కేసీఆర్ అని, అంటే మాజీ గతంకంటే తన ప్రిడిసెసర్ ఈయన అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు మీద కుళ్ళు కక్ష తప్ప ఇంతకంటే పెద్ద కారణమేం లేదు, వాళ్ళిద్దరూ ఒక జట్టుగా ఉన్నారని ఈయన ఆరోపించారు. ఇక నా ప్రశ్న ఏంటంటే వాళ్ళిద్దరు ఒక జట్ట కాదనేది వేరే ప్రశ్న. వీళ్ళిద్దరు కూడా ఒక జట్టు కాదు. చంద్రబాబు రేవంత్ రెడ్డి జట్టు అయ్యే అవకాశం లేదు. స్టేజ్ బయట ఫెలోస్ని ఆయనేమో ఎన్డీఏకు చాలా నిన్న కనుక ఆయన అర్నబ్ గోస్వామి అంతకంటే మించి రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే 100% మోదీని మోస్తున్నాడు. 400 స్థానాలు వస్తాయి, అసలు మోదీ నాయకత్వంలోనే వికసిత భారత్ రావాలి, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. అండ్ వర్స్ట్ థింగ్, రేవంత్ రెడ్డి ఏ రాహుల్ గాంధీ పేరు లేకుండా మాట్లాడ్డో, ఏ రాహుల్ గాంధీని అయితే సర్వాధీనతగా ఎప్పుడు ప్రస్తావిస్తుంటారో ఆ రాహుల్ గాంధీ మోదీ కంటే దిగదుడుపు అని చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో. అది నిజంగా ఆశ్చర్యం అనమాట. ఇంకా మూడోది ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ కదా నేషనల్ సినేరియో. మరి జగన్ ఎదుర్కోవటం, విమర్శించడం, లేదా ఆంధ్ర తెలంగాణ ఈక్వేషన్ అది వేరే కావచ్చు, కానీ ఏ విధంగా చూసినా చంద్రబాబు కేసీఆర్కు వ్యక్తిగత వ్యతిరేకం అయిండొచ్చు, కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డికి కూడా అంతే వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరమే ఇక్కడ, అంటే చూడాల్సిన అవసరమే. అదేదో వాత్సల్యము ఉండొచ్చు, ఆయన ఇదివరకు టీడీపీలో పనిచేశాడు, అది వేరే విషయం. కానీ ఆయన తీసుకున్న రాజకీయ స్టెప్ రీత్యా రేవంత్ రెడ్డి సాఫ్ట్గా మాట్లాడే అవకాశమే లేదు. ఇంకొకటేమో గతసారి చాలా కీలకమైన అంశాల మీద కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పచ్చ చీరలు కట్టుకొని వెళ్ళాడు అన్నారు, అప్పటి నుంచి దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఒకరొక మాట పొరపాటున అవసరాన్ని మించు అంటే దాన్ని సాగదీసి అది ఈయనను కూడా అడగడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఇవన్నీ అడిగిన తర్వాత మీ మీద సాగుతున్న ప్రచారం ఏంటనేది ఎందుకు రాలేదో నిజంగా నాకు చాలా చూడాలి. ఇది దేశంలో సాగుతున్న విచిత్ర వాళ్ళు కోరుకున్న జవాబులు ఈయన నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం కొంత నేను ఆరోపణ చేయను, ఎందుకంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఆర్ మీడియా పర్సన్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దైర్ ఫ్రీడమ్. ఎక్కువసార్లు ఇంటర్వ్యూలలో ఎంతో కొంత అవగాహన ఇంటర్వ్యూకి కూడా ఉండకుండా ఏమి ఉండదు. బట్ అడగాల్సినవి అడగాలి కదా, ఏమైనా చెప్పవచ్చు. కాబట్టి అక్కడ నేను చెప్తున్న మూడో పాయింట్ కూడా మీకు చెప్తున్నాను. నేను కేటీఆర్ అంత జాగ్రత్తగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతము ఉమ్మడి రాజధాని కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆయన కొత్త పల్లవి మళ్ళీ ఎత్తుకున్నారు. ఎవరు చెప్పారు? బీజేపీ వాళ్ళే చెప్పొచ్చు, వాళ్ళు ఏమైనా చెప్పారా? లేకపోతే అసలు కేంద్రపాలిత 10 ఏళ్ల తర్వాత దీన్ని రివ్యూ చేస్తామని ఆ బిల్లులో ఏమైనా ఉందా? వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిగా ఉన్నది కంటిన్యూ చేయాలన్నాడు. దాన్ని వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి అది మాదేం కాదు, ఆయన ఏదో సొంతంగా చెప్పాడని అన్నారు. దేర్ ఎండెడ్ ది మ్యాటర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము విశాఖపట్నాన్ని పాలనా రాజధాని చేసుకుంటానంటున్నాడు, చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు. మరి అటువంటిప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని వాళ్ళేదో ప్రయత్నిస్తారనే మాట ఎక్కడ? 2 పార్టీలకి 2 రాజధానులు ఉన్నప్పుడు బీజేపీకి మాత్రం ఎందుకు ఉండదని ఉద్దేశంతో ఉండొచ్చు. అంటే ఒకటి ఉంది, వాసుదేవన్ మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కొంచెం హైదరాబాద్లో ఉండే ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు, సినిమాల వాళ్ళు, ప్రముఖులు, ఇటువంటి వాళ్ళు, ఆ తర్వాత రాజ్యాంగ పదవిలో దిగిపోయిన ఒక పద్మవిభూషణుడు మాకు వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తుండే. వాళ్ళు ఏమైనా హైదరాబాద్ మీద మా బీజేపీకి వేరే వ్యూహం ఉంది, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు, ఇక్కడ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు విని ఉంటారు. ఇవన్నీ చాలా చూసాం, వాటిని ఖండిస్తూ వచ్చాము. ఇంతవరకు భారతదేశంలో రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఒక కశ్మీర్ విషయంలోనే జరిగింది. దాని మీద తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెండవది మేము మళ్ళీ పునరుద్ధరిస్తాము అని మొన్న కూడా మోదీ వెళ్ళి చెప్తున్నారు. అందుకని అంత తేలిగ్గా సెటిల్డ్ మ్యాటర్ను ఇప్పుడేదో వీళ్ళంటే దీని ద్వారా మళ్ళీ 2 ప్రాంతాల మధ్య ఇది పెంచదలుచుకున్నారా? మొన్నేమో కేసీఆర్ ఈయన కూడా హైదరాబాద్లో అందరూ సరిగ్గా ఉన్నారు, ఉమ్మడి అందరు అన్ని ప్రాంతాల వాళ్ళు ఇలా చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళకి సీట్లు కూడా బాగా వచ్చాయి, దాదాపు 80-90% సీట్లు వాళ్ళకే వచ్చాయి. అన్నీ వచ్చాయి జిహెచ్ఎంసీ ప్రాంతంలో.
అటువంటి పార్టీ 10 ఏళ్ల పాలక పార్టీ ఇప్పుడు దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అని ఒక ఏమనాలి, ఒక ఫోబియా అనండి, లేకపోతే ఒక మణికితం అంటారు, అంటే ఒక ఇది పెట్టడం, అది సృష్టించడం మంచిది కాదు, 2 రాష్ట్రాలకు మంచిది కాదు. వేరే విషయాలు మాట్లాడవచ్చు. ఇదే సమయంలో కేసీఆర్ ఏమో గోదావరి నీళ్ళు తీసిపోతారు తమిళనాడు, కానీ ఆయన ఒకటి, అంటే ఒక విధంగా బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా బ్యాక్ టు దిస్ ఉద్యమకాలం నాటి పరిస్థితులు, జియో పొలిటికల్ ఇష్యూస్ తీసుకొచ్చి మళ్ళీ భౌగోళిక అంశాలు వీటి కోసం ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళనే అందామంటే మన బండి సంజయ్ కూడా ఇదే అన్నాడు, మీరు కృష్ణా జిల్లాలో వాళ్ళకు మాకంటే చాలా మన రాష్ట్రం కంటే వాళ్ళకి ఎక్కువగా ఇచ్చారు, ఫ్రెండ్షిప్ వాళ్ళు కమిషన్లకు ఆశపడి ఇచ్చారు అన్నాడు. అది కూడా కాబట్టి ఇవి ఎక్కడెక్కడికో పోతున్నాయండి. ఇవి బార్డర్స్, ట్రాన్స్ పొలిటికల్ అఫిలియేషన్స్, అంటే వీళ్ళు ఉన్న రాజకీయ అనుబంధాలకు రాష్ట్రాల హద్దులను మించిపోతున్నాయి ఈ రాజకీయ చర్చలు. దే ఆర్ థింకింగ్ బియాండ్ ద బౌండరీస్ అనుకోవచ్చు. అంతే కదండి, వాళ్ళకంటే రకరకాల ఇంట్రెస్ట్లు పనిచేస్తున్నట్టుగా ఉన్నాయి. పొలిటీషియన్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఆర్ సెక్యూర్. సో ఆ క్రమంలో వాళ్ళ అభద్రతలో లేకపోతే అతి జాగ్రత్తలో ఏదేదో మాట్లాడుతున్నారు. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ కనుసన్నల్లోనే కాపు రిజర్వేషన్ ఇన్ డిస్కంటిన్యూషన్, మీరు ఇందాక చెప్పిన టాపిక్స్లో నిజానికి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్